మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి నేను కూడా చాలా బాగున్నాను. విబిఎస్ 2 రోజుల కోసం ఎదురు చూస్తున్నారు కదా? మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఎస్. అవును పిల్లలు, ఈరోజు లేచిన వెంటనే ప్రార్థన చేసుకున్నారా? ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే డోంట్ ఫర్గెట్ టు ప్రే టుడే బికాస్ గాడ్ డిడ్ంట్ ఫర్గెట్ టు వేక్ యూ అప్ దిస్ మార్నింగ్. సో చాలా ప్రాముఖ్యమైనది లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి. అలాగే ఇతరులతో మాట్లాడే ముందు కూడా మీరు మొట్టమొదటిగా దేవునితోనే మాట్లాడాలి. ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు కూడా మనం దేవునికి మోకాల్లోని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకనంటే ప్రేయర్ డస్ నాట్ ఫిట్ us ఫర్ ద గ్రేటర్ వర్క్, ప్రేయర్ ఈజ్ ద గ్రేటర్ వర్క్. అందుకని మనమందరం కలిసి ఇప్పుడు ఈ విబిఎస్ 2వ రోజున కార్యక్రమాన్ని ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందామా? మరి అయితే ఇప్పుడు మనం మధ్యలో పాస్టర్ సువన్ రాజ్ పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ముందుకు వచ్చి ప్రార్థన చేస్తుండగా మనం అందరం ఏకీభవిద్దాం. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలండి. ఈ విధంగా మనము ఈ లైవ్ ద్వారా చిన్నపిల్లల కార్యక్రమం లేదా పిబిఎస్ కార్యక్రమం జరిపించుకోవడానికి దేవుడు ఇది ఒక అవకాశం ఇచ్చాడు. ఈ విధమైన అవకాశం సాధారణంగా నాకు తెలిసినంత వరకు మరి ఈ ఏప్రిల్ 24 అనేది అన్ని స్కూల్స్కి లాస్ట్ వర్కింగ్ డే. ఆ లాస్ట్ వర్కింగ్ డే తర్వాత మాత్రమే మనము ఈ విబిఎస్ కార్యక్రమాలు జరిపించుకుంటాం. కానీ ఈ సంవత్సరం వచ్చినటువంటి అనానుకూలమైనటువంటి పరిస్థితులను బట్టి మరి ప్రపంచమంతా ఈ కరోనా వైరస్ను బట్టి లాక్డౌన్ను బట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నప్పటికీ క్రైస్తవ లోకము ఏదో ఒక రీతిగా దేవుని మాటల్ని చిన్నపిల్లలకు పెద్దలకు అన్ని వయసు కలిగిన వాళ్ళకి దేవుని మాటలు చెప్పడానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు. ఈ విధంగా మన జేఎల్ఎం సండే స్కూల్ టీచర్స్, ముఖ్యంగా సిస్టర్ పద్మ ఈశ్వరం అనే యొక్క కొలీగ్స్ కలిసి ఈ విధంగా సండే స్కూల్ కార్యక్రమం, ఈ విబిఎస్ కార్యక్రమం అనేది ఈ యొక్క లైవ్ ద్వారా ఈ పిల్లలందరినీ మరి ఎంకరేజ్ చేయడానికి ఇటువంటి అవకాశం తీసుకున్నందుకు దేవుడు వారికి ఇచ్చినటువంటి మంచి ప్రేరేపణను బట్టి దేవునికి స్తోత్రం. ఈ కార్యక్రమం ద్వారా కూడా అనేక పిల్లలు చూసి ఆనందించాలని ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడి ఒక మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు. ఈ సమయంలో మా జేఎల్ఎంలో ఉన్నటువంటి మరి అన్ని చర్చెస్ని, ముఖ్యంగా సండే స్కూల్ పిల్లల్ని, సండే స్కూల్ టీచర్స్ని మీరు ప్రేమించి ప్రేరేపించి ఇలా ఈ సండే స్కూల్ విబిఎస్ అనేది జరిపించాలని వారికి ఇచ్చినటువంటి మంచి ఆలోచన బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. పరమ తండ్రి, ముఖ్యంగా బిడ్డలు మరి ముఖ్యంగా స్కూల్ గోయింగ్ పిల్లలు కానీ కాలేజీ గోయింగ్ పిల్లలు కానీ వారు ఈ లేజర్ టైంలో ఏదో ఒక రీతిగా టైం వేస్ట్ చేయకుండా వాక్యం మీద మనసుని కాన్సన్ట్రేట్ చేయాలని, బిడ్డలకు ఏ విధంగా వాక్యాన్ని ఇండల్జ్ చేయాలనే మనసుతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరే ఘనంగా జరిపించండి. మా పరమ తండ్రి, విదాసుడిగా నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. చివరి వరకు ఈ కార్యక్రమం మీ మహిమార్థంగా జరిగించి వాక్యం ద్వారా మరి ఆరాధన ద్వారా మరి ముఖ్యంగా చిన్నపిల్లల యొక్క కార్యక్రమాల ద్వారా అందరికీ దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పిల్లలు, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో అని ఎదురు చూస్తున్నారు కదా? సో సండే స్కూల్ పిల్లలందరూ నేర్చుకున్న సాంగ్స్ని ఎవరింట్లో వాళ్ళు ఉంటూనే వాళ్ళ ఇంట్లో వీడియోస్ తీసి మాకు పంపించారు. చక్కగా ఆనందిస్తూ వాళ్ళు గంతులు వేస్తూ పాటలు పాడారు. వారితో పాటు మనమందరూ కూడా గంతులు వేస్తూ పాటలు నేర్చుకుందామా? వాళ్ళతో ఏకీభవిద్దామా?
ఉండేవారొక తోటలో ఆదాం అంకుల్ అవ్వండి. ఉండేవారొక తోటలో అది దేవుడు చేసిన ఈడే ఎంతో చక్కటి గార్డెన్. అది దేవుడు చేసిన ఈడే ఎంతో చక్కటి గార్డెన్. ఆదాం అంకుల్ అవ్వండి. ఉండేవారొక తోటలో ఆదాం అంకుల్ అవ్వండి. ఉండేవారొక తోటలో అవ్వంటిని సాతాను గట్టిగా పిలిచాడు ఒక రోజు. అవ్వంటిని సాతాను గట్టిగా పిలిచాడు ఒక రోజు. అది దేవుడు చేసిన ఈడే ఎంతో చక్కని గార్డెన్. అది దేవుడు చేసిన ఈడే ఎంతో చక్కని గార్డెన్. ఆదాం అంకుల్ అవ్వండి. ఉండేవారొక తోటలో ఆదాం అంకుల్ అవ్వండి. ఉండేవారొక తోటలో. పిల్లలు, శ్రేష్టమైన సమయానికి వచ్చాం. అంటే దేవునితో మాట్లాడే సమయం, ఆయన స్తుతించే సమయం. సో మనమందరము మోకాళ్ళ నుండి మనం ప్రార్థన చేద్దాం. పిల్లలు మోకరించండి. సో ఇది చూస్తున్న పిల్లలు పెద్దవారందరూ మోకరించి ఆరాధనలో ఏకీభవిస్తారని కోరుచున్నాం. ఏసయ్య మాకు ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్స్ తండ్రి. ఇంకా సండే స్కూల్స్ని జేఎల్ఎం చర్చిని కాపాడండి. ఇంకా మాకు ఆరాధనలో మీరు తోడుండాలని కోరుకుంటున్నాం. ఏసయ్య వందనాలు తండ్రి. జేఎల్ఎం సంఘాన్ని కాపాడుతండి. ఇంకా జేఎల్ఎం పాస్టర్స్ని కాపాడుతండి. ఇంకా సండే స్కూల్ టీచర్స్ని కూడా కాపాడుతండి. ఇంకా తండ్రి కరోనా వైరస్ని తీసివేసే తండ్రి.
లాగా చర్చిలో ప్రేయర్ చేసుకోవడానికి సాయం చేయమని యేసు నామములో కోరుతున్నాను తండ్రి. ఆమేన్. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారని, హ్యాపీగా హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా విబిఎస్ వచ్చేసింది. సమ్మర్ హాలిడేస్ లో కొత్త కొత్త సాంగ్స్, కొత్త కొత్త స్టోరీస్, కొత్త కొత్త యాక్షన్స్ తో హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేసేద్దామా మరి? ఓకే, గుడ్. ఈ ఇయర్ కరోనా వల్ల అలా కలుసుకోవడానికి కుదరట్లేదు కదా. డైరెక్ట్ గా కలుసుకోలేకపోతే ఏమైంది, ఇదిగో ఇలా ఆన్లైన్ విబిఎస్ క్లాసెస్ తో మీ అందరినీ కలుసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. ఇలా అయినా మనందరం కలిసి దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి మంచి టైం కుదిరింది కదా. అయితే ఈ రోజు అందరికి మరొక కొత్త విషయం నేర్పించడానికి మన విబిఎస్ టీం అక్క వాళ్ళు, అన్న వాళ్ళు, పాస్టర్ అంకుల్ వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి మీరు రెడీయా? ఓకే. దానికంటే ముందుగా అసలు దేవుని సర్వాంగ కవచం అంటే ఏంటి, ఏముంటుంది అందులో తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు కదా అసలు సైనికులు ఎలా ఉంటారు, ఏం వేసుకుంటారు, ఏం వెపన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, కత్తి, డాలు, రక్షణ కవచం, శిరస్త్రాణము ఇవన్నీ ఉంటాయి కదా. అలానే మనకి కూడా దేవుడు ఇప్పుడున్న కరోనా నుండి మనకు ఒక రక్షణ కవచం ఇస్తాడు. ఎందుకంటే మనం ఫైట్ చేస్తున్నది కనిపించని ఎనిమీ అయిన కరోనాతో. అందులో ఇవాళ సత్యం అనే దట్టి అంటే బెల్ట్ ఆఫ్ ట్రూత్ గురించి తెలుసుకుందాము. బెల్ట్ ఆఫ్ ట్రూత్, సత్యం అనే దట్టి. సింపుల్ గా చెప్పాలంటే మనము సత్యం గురించి నేర్చుకోవాలి, సత్యం మాట్లాడాలి, అబద్ధాలు అస్సలు చెప్పకూడదు. మరి దీని గురించి వినటానికి అందరూ రెడీయా పిల్లలు? ఓకే. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలండి. ఈ విధంగా మనము ఈ లైవ్ ద్వారా చిన్నపిల్లల కార్యక్రమం లేదా పిబిఎస్ కార్యక్రమం జరిపించుకోవడానికి దేవుడు ఇది ఒక అవకాశం ఇచ్చాడు. ఈ విధమైన అవకాశం సాధారణంగా నాకు తెలిసినంత వరకు మరి ఈ ఏప్రిల్ 24 అనేది అన్ని స్కూల్స్కి లాస్ట్ వర్కింగ్ డే. ఆ లాస్ట్ వర్కింగ్ డే తర్వాత మాత్రమే మనము ఈ విబిఎస్ కార్యక్రమాలు జరిపించుకుంటాం. కానీ ఈ సంవత్సరం వచ్చినటువంటి అనానుకూలమైనటువంటి పరిస్థితులను బట్టి మరి ప్రపంచమంతా ఈ కరోనా వైరస్ను బట్టి, లాక్డౌన్ బట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నప్పటికీ క్రైస్తవ లోకము ఏదో రీతిగా దేవుని మాటల్ని చిన్నపిల్లలకు, పెద్దలకు, అన్ని వయసు కలిగిన వాళ్ళకి దేవుని మాటలు చెప్పడానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు. ఈ విధంగా మన జేఎల్ఎం సండే స్కూల్ టీచర్స్, ముఖ్యంగా సిస్టర్ పద్మ, ఈశ్వరం అనే యొక్క కొలీగ్స్ కలిసి ఈ విధంగా సండే స్కూల్ కార్యక్రమం, ఈ విబిఎస్ కార్యక్రమం అనేది ఈ యొక్క లైవ్ ద్వారా ఈ పిల్లలందరినీ మరి ఎంకరేజ్ చేయడానికి అవకాశం తీసుకున్నందుకు దేవుడు వారికి ఇచ్చినటువంటి మంచి ప్రేరేపణ బట్టి దేవునికి స్తోత్రం. ఈ కార్యక్రమం ద్వారా కూడా అనేక పిల్లలు చూసి ఆనందించాలని ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడి ఒక మా ప్రియ పరలోకము తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు. ఈ సమయంలో మా జేఎల్ఎంలో ఉన్నటువంటి మరి అన్ని చర్చెస్ని, ముఖ్యంగా సండే స్కూల్ పిల్లల్ని, సండే స్కూల్ టీచర్స్ని ప్రేమించి ప్రేరేపించి ఇలా ఈ సండే స్కూల్ విబిఎస్ అనేది జరిపించాలని వారికి ఇచ్చినటువంటి మంచి ఆలోచన బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. పరమ తండ్రి, ముఖ్యంగా బిడ్డలు మరి ముఖ్యంగా స్కూల్ గోయింగ్ పిల్లలు కానీ, కాలేజీ గోయింగ్ పిల్లలు కానీ, వారు ఈ లేజర్ టైంలో ఏదో ఒక రీతిగా టైం వేస్ట్ చేయకుండా వాక్యం మీద మనసుని కాన్సన్ట్రేట్ చేయాలని,
బిడ్డలకు ఏ విధంగా వాక్యాన్ని ఇండల్జ్ చేయాలనే మనసుతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరే ఘనంగా జరిపించండి. మా పరమ తండ్రి, మీ దాసుడిగా నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. చివరి వరకు ఈ కార్యక్రమం మీ నాకు మహిమార్థంగా జరిగించి వాక్యం ద్వారా, మరి ఆరాధన ద్వారా, మరి ముఖ్యంగా చిన్నపిల్లల యొక్క కార్యక్రమాల ద్వారా అందరికీ దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పిల్లలు, ఈ రోజున మరి ఈ విబిఎస్ కార్యక్రమంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకుని కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుంచి మీకు పంచుకోవాలని, మీతో చెప్పాలని నేను నిలబడి ఉన్నాను. దేవుని వాక్యంలో, దేవుని బైబిల్, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నప్పుడు, ఏలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుకు తొడుగుకొని అని ఇక విషయాలు ఉన్నాయి. ఇక్కడ అపోస్తుడైన పౌలు ఎఫెసీ అనే ఒక సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమని చెబుతున్నాడంటే, పిల్లలు జాగ్రత్తగా రండి. ఈ పత్రికలో 5వ అధ్యాయంలో మొదటి మాట ఏమంటున్నాడంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. పిల్లలు, మీరందరూ కూడా దేవునికి ప్రియులైన పిల్లలంటే ఇష్టమైన పిల్లలుగా ఉండాలని కోరుకుంటున్నారు కదా. ప్రతి పిల్లవాడు కూడా చక్కగా నేను నా తల్లికి ఇష్టమైన పిల్లవాడిగా, నా తండ్రికి ఇష్టమైన పిల్లవాడిగా, నా టీచర్కి ఇష్టమైన పిల్లవాడిగా ఉండాలని ప్రతి పిల్లలు అనుకుంటూ ఉంటారు. మీరు అనుకుంటున్నారా లేదా? అనుకుంటున్నారు కదా, రైట్. అది ఇక్కడ దేవుని వాక్యం కూడా ఏం చెబుతుందంటే, మిమ్మల్ని గురించే కాదు, ఈ వాక్యం పెట్టినటువంటి వారందరిని గురించి, ఈ వాక్యంలో రాయబడిన మాటలన్నీ అందరికి సంబంధించి అన్ని వయసుల వాళ్ళ గురించి కూడా చెప్పబడింది. ఇక్కడ ఈ ఉత్తరం రాసినటువంటి పౌలు అనే అపోస్తలుడు ఏం చెప్తున్నాడంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని, అంటే దేవునికి ఇష్టమైన పిల్లలుగా నడుచుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ ఇష్టంగా నడుచుకోవటానికి కొన్ని ఆటంకాలు, పిల్లలు జాగ్రత్తగానండి, కొన్ని ఆటంకాలు మనుషులైనటువంటి మనకు, ముఖ్యంగా పిల్లలైన మీకు కూడా వస్తూ ఉంటాయి. ఏమేమి వస్తాయి అంటే, ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో 11వ వచనం చదువుతున్నప్పుడు, మీరు 10వ వచనం చదివితే ఇంకా బాగుంది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. వీలైన దేవుని పిల్లలుగా ఉండాలి అంటే మీకేం కావాలి? బలం కావాలి. బలం కావాలంటే ఏం చేయాలి అని ఉందంటే ఏం రాయబడిందంటే, మీరు అంటే పిల్లలారా, మీరు అపవాది అంటే కింద ఫుట్ నోట్లో ఉందంటే సాతాను తంత్రములు అంటే సాతాను చేసే పనులు ఎదిరించుటకు వాడు కొన్ని పనులు చేస్తూ ఉంటాడు. ఎందుకు చేస్తూ ఉంటాడు? మనము పిల్లలు, మీరు దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండకూడదని సాతాను కొన్ని పనులు చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమన్నంటే, అపవాది తంత్రములు ఎదిరించుటకు అంటే వాడు చేసే పనులని ఏంటి నువ్వు చేసేది, నేను ధైర్యంగా ఉంటాను అన్నట్లుగా ఎదిరించి నిలబడటానికి నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయట. వాటిల్లో 6 పనుల గురించి చెబుతున్నాడు. ఒకటి ఇప్పుడు 14వ వచనంలో, ఏలయనగా మీ నడుమునకు సత్యము. ఏం కట్టుకోవాలంటే, మొట్టమొదట నడుముకి సత్యం అనే దట్టి కట్టుకోవాలంట. సాధారణంగా పిల్లలు మీరంతా చూసి ఉండొచ్చు, పరిగెత్తే వాళ్ళు మామూలుగా ఇలా వంగి ఇలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు వాడు తొందరగా పరిగెత్తడానికి అవకాశం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఆ నడుముని చక్కగా బిగించుకుని వాడు ఎప్పుడు వేలబడతాడో పరిగెత్తడానికి రెడీగా ఉంటున్నాడని అర్థం. అంటే మనము దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండాలంటే
మన నడుము అనేది అంటే ఎన్నుపూస అనేది చాలా గట్టిగా ఉండాలంట. అది సాధారణంగా ఎన్నుపూస అది ఈ నడుము నొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే నడుము నొప్పికి బెల్ట్ పెట్టుకుంటారు. మనము మీ ప్యాంట్లు వేసుకుంటే మీరు నిక్కర్లు వేసుకున్నా లంగాలు కట్టుకున్నా ఒకటి కట్టుకుంటారు. ఏంటది? బెల్ట్ లాంటిది లేదా తాడు లాంటిది కట్టుకుంటారు. ఎందుకంటే అవి జారిపోకుండా ఉండటానికి. అలానే మనము దేవుని వాక్యము చేత మన దేవునిలో సాతానుడు పెట్టేటువంటి కుతంత్రాన్ని ఎదిరించడానికి ఈ నడుము అనే దానికి సత్యమనే గట్టిని కట్టుకోవాలి, అంటే బెల్టును పెట్టుకోవాలి అర్థం. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంటే సత్యం అంటే ఏమిటి అనేది ఒకసారి ఆలోచిస్తే మనం యోహాను సువార్త 17వ వచనం ఏముందంటే నీ వాక్యమే సత్యము. అంటే సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యం. యేసు ప్రభువారు యోహాను సువార్త 14వ వచనం ఏంటంటే నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. అంటే సత్యం అంటే ఏంటి? యేసు ప్రభువే. తెలియదండి. అలానే యోహాను సువార్త 16వ అధ్యాయంలో మరి ఒక మాటను చూడండి. ఆయన వాక్యము సత్యము. 16వ అధ్యాయం 13వ వచనములు ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనే నడిపించు. అంటే ఆయనే సత్యము, ఆయన వాక్యమే సత్యము, ఆయన ఆత్మే సత్యం. అంటే దేవుడు సత్యవంతుడు. ఆ సత్యవంతుడైన దేవుణ్ణి మనము మన నడుముకి ఒక బెల్ట్ లాగా కట్టుకుంటే తప్పనిసరిగా మనం ఏం చేస్తామంటే ఆ సాతానుడు ఎదిరించేటువంటి మన మీద తీసుకొచ్చే ప్రతి విధమైనటువంటి తంత్రాలు, ప్రతి విధమైనటువంటి మనల్ని దేవుడి నుంచి దూరం చేసే పనులు చేయకుండా దాన్ని ఎదిరించడానికి మనకు శక్తి వచ్చింది. ఈ రోజున పిల్లలు, మీరు మీ తల్లిదండ్రుల మాట చక్కగా వినాలన్నా, మీ టీచర్స్ మాట మీరు చక్కగా వినాలన్నా, లేదా మీరు దేవుని కొరకు యథార్థంగా బ్రతకాలన్నా మీకు అందరికీ ఏం కావాలి తెలుసా? దేవుని మాటలు మీ నోట్లో ఉన్నాయి. లోకాసు వార్త ఏముందంటే 12వ అధ్యాయంలో మీ నడుమును బిగించుకునండి అన్నది. లోకాసు వార్త 12వ అధ్యాయంలో మీరు దేవుని వాక్యాలను చూస్తామండి. లోకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనం మీ నడుములు కట్టుకొని అన్నది. మీ నడుములు కట్టుకొని అంటే సత్యం అనే బెల్ట్తో, వాక్యం అనేటువంటి ఆ బెల్ట్తో, ఆ యేసు ప్రభు అనే బెల్ట్తో, ఆత్మ ఖడ్గముతో మీరు ఆ వాక్యాన్ని మీరు ఎప్పుడు కూడా వాక్యాన్ని వింటూ చదువుకుంటూ ఉండాలి. చిన్న వయసులో మీరు ఏదైతే ఇప్పుడు ప్రాక్టీస్ పెట్టుకుంటారో మీరు చక్కగా వాక్యాన్ని వినడానికి చాలా ఆశగా రావాలి, చాలా ఇంట్రెస్ట్గా వచ్చి వాక్యాన్ని చదువుతూ ఉండాలి, వాక్యం వింటూ ఉండాలి. రెండవది మరి పరిశుద్ధాత్మ దేవుని మాటలు వింటూ ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు దేవుని వాక్యంలో ఆదికాండంలో 42వ అధ్యాయము 16వ వచనంలో మాటలు ఏమంటే ఆదికాండము 42వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ యోసేపు దగ్గరికి తన అన్నదమ్ములు, యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ యోసేపు అన్నదమ్ములు ఏ యోసేపునైతే అమ్మేశారో, ఆ యోసేపునైతే బొట్టులో పడేశారో, యోసేపు అయితే కళలు అన్నాడో, ఆ కళలు కన్నటువంటి తమ్ముడి దగ్గరికి ఈ అన్నదమ్ములందరూ వచ్చారు. అందరూ వచ్చి ఆయన యోసేపు వాళ్ళు గుర్తుపట్టినప్పటికీ గుర్తుపట్టినట్లుగా, అబ్బాయి మీరు ఎక్కడ వాళ్ళ, మీరు మా దేశాన్ని వేగులు చూడటానికి వచ్చారు అని చెప్పి వాళ్ళని బెదిరించి మీరు ఎంతమంది అన్నదమ్ములు ఏంటి అంత కథ కనుక్కున్న తర్వాత అప్పుడు మా తమ్ముడు ఉన్నాడండి, మేము ఒకే తండ్రి కుమారుడు అని చెప్పినప్పుడు అప్పుడు మీ తమ్ముడు ఉన్నాడని చెప్తున్నారు కనుక మీరు పోయి మీ తమ్ముడు తీసుకురండి అని చెప్పినప్పుడు యోసేపు పడతో చెబుతున్న మాట చూడండి. 42వ వచనంలో మీ తమ్ముడు తీసుకొని వచ్చుటకు మీలో ఒక పంపుడి, అయితే మీరు బంధింపబడి ఇందులో అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు బోధింపబడదు. చాలాసార్లు మనం చెప్పే మాటలు
సత్యమున్నదో లేదో మన మాటలే మనకి బోధిస్తాయి. ఇక్కడ యోసేపు యొక్క అన్నదమ్ములు ఆ మాటలు చెప్పి ఆయన నిజంగా నా తమ్ముడున్నాడు మరి అనేప్పుడు అన్నప్పుడు మీ తమ్ముడు ఉన్నాడో లేదో ఖచ్చితంగా పోయి మీ మాట కరెక్ట్ కాదు పోయి మీరు ఇక్కడ బంధించబడతారు కొంతమంది, నేను ఒకటి బంధిస్తాను, కనీసం మొట్టమొదటి అందరిని బంధిస్తాను అన్నాడు, తర్వాత ఇక్కడ బంధిస్తాను, మిగిలిన పోయి తీసుకురాడని చెప్పి పంపిస్తాడు. అంటే మీ మాటలు కరెక్ట్గా చెప్పేవా కాదా? దేవుని వాక్యంలో మరి యొక్క మాటలో ఉందండి. 26 మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం 28 చూసినప్పుడు ఒక మనిషికి 2 కుమారులు అన్నారు. ఆ 2 కుమారులు అంటే అక్కడ మొదటి వాడిని పిలిచి రేపు ఈ రోజున నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాడట. మా తండ్రికి 2 పిల్లలు ఉన్నారు. మొదటి పిల్లలను పోయి బాబు మా చేలో పనులు పని చేసి రావాలి. ఆ పెద్దవాడు ఏమన్నా అంటే నేను పోను అన్నాడు. సరే వాడు పోను అన్నాడు కదా, 2వ వాడు పిలిచి నువ్వు పోనా అంటే నేను పోతాను అన్నాడు. కానీ తీరా చూసే వారికి మొదటి వాడు పోను అన్న గుర్తించి పోయాడు, 2వ వ్యక్తి పోతాను అన్న కూడా పోలేదు. వీళ్ళందరిలో ఎవరు తండ్రి మాట్లాడినట్టు చెప్పండి? పోను అని చెప్పినప్పటికీ పెద్దవాడు ఈ విధంగా అయితే తన మనసు మార్చుకుని మరలా తండ్రి చెప్పినట్టు వెళ్ళాడో, అలానే ఈ రోజులు కూడా మీరు మీ టీచర్స్ చెప్పే మాటలు లేదా మీ స్కూల్లో నేర్చుకున్నటువంటి మాటలు జాగ్రత్తగా, ఒకవేళ స్నేహితులు ఇచ్చి మిమ్మల్ని చెడగొట్టినా ఆ సినిమాలకి వెళ్దాం లేరా, లేదా టీవీలు చూసుకుందాం లేరా అన్నప్పటికీ మీరు సినిమాలకి టీవీలకి టైం వేస్ట్ చేయకుండా మీ టీచర్స్ మాటలు వింటూ మీ స్కూల్లో చెప్పే పాఠాలు వింటూ జాగ్రత్తగా గోరిగాయ ఆటలతో లేదా ఇంకా చిన్న చిన్న ఆటలకు కాకుండా చక్కగా దేవుని మాటలు వినడానికి స్కూల్కి రండి. సండే స్కూల్లో ఇలాంటి VBSలో చక్కటి మాటలు నేర్చుకోండి. తద్వారా మీకు ఎంతో గొప్ప దీవెనలో ఈ యొక్క VBS ద్వారా మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు దేవుడి ద్వారా. తద్వారా మీరు రాబోయే కాలంలో మీరు కూడా దీవెనకరమైన బిడ్డలుగా ఉంటారు. దేవుని వాక్యం బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి సండే స్కూల్ టీచర్స్ నేను మాట తెలియజేస్తున్నాను. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో ఏముందంటే, సత్యముగా ధర్మశాస్త్రమును బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. ఇక్కడ ఈ యాజకులకు చెప్పినటువంటి మాట, అది యాజకులైన వారు లేకపోతే దేవుని వాక్యం బోధించేవాళ్ళు ఈ విధంగా అయితే దేవుని వాక్యాన్ని చెప్పాలో, మీ టీచర్స్ మీరు కూడా సత్యము గల ధర్మశాస్త్రం అంటే ఈ దేవుని వాక్యాన్ని పిల్లలు బోధిస్తూ చక్కటి మంచి మార్గంలో పిల్లలు నడుచుకునేటట్లుగా బోధించాలని తెలియజేస్తూ, దేవుడు మీకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. అనేక మంది పిల్లల్ని మరి రాబోయే తరానికి దీవెనకరమైన బిడ్డలుగా తయారు చేస్తారని నమ్ముచు, దేవుడు మిమ్మలను ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలను సండే స్కూల్ టీచర్స్ అందరినీ దీవించాలని కోరుకుంటూ ఈ చిన్న వర్తమానం ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. నాకు కూడా వచ్చేసింది డాన్స్. అరే వా! అయితే పిల్లలు ఇప్పుడు మన ముందు రాబోతున్నారు గౌతమ్ మరియు డానిరాన్. సో మన ముందు ఒక డాన్స్ పర్ఫామ్ చేయడానికి రాబోతున్నారు. మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా, మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం
జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. అమ్మయ్య, ప్రీచింగ్ అయితే ప్రిపేర్ అయిపోయాను. కానీ నాకన్నా ముందు ప్రీచింగ్ కోసం ఎస్తేర్ రాణి ప్రిపేర్ అయ్యింది. మరి నాకు కూడా తన ప్రీచింగ్ వినాలని ఉంది. మరి మీరు వింటారా పిల్లలు? మరి ఎలా వినాలి? శ్రద్ధగా సైలెంట్గా వినాలి. ఓకే? అందరికీ ప్రైజ్ లార్డ్. సమయం ఇచ్చిన టీచర్స్కి, జయలం సెంట్రల్ చర్చ్ సంఘకాపరి బుల్లమయ్య గారికి వందనాలు. నాకు ఇచ్చిన అంశం దేవుని సర్వాంగ కవచములు, ఎఫ్ఎస్సి 6వ అధ్యాయము 14-18 వచనములు. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ అర్పుటకు శక్తివంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండండి. దేవుని వాక్యం మనం చదువుకున్నట్లయితే విశ్వాస యొక్క జీవిత పోరాటంలో సత్యం అనే దట్టి అవసరం అవుతుంది. అంటే దేవుని వాక్యం మనం దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు కానీ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు కానీ సాతాను మనకి ఎన్నో శోధనలు ఆటంకాలు పెడతారు. అయినప్పటికీ అవన్నీ మనం వాటన్నింటినీ దాటుకొని దేవుని సన్నిధికి రావాలంటే సత్యమైన దట్టి మనకు అవసరం అవుతుంది. విశ్వాసి ఎప్పుడు యథార్థంగా ఉండాలి. దేవుని వాక్యం మనం చదువుతున్నాం కాబట్టి దేవుని వాక్యం వల్ల మనం ఎలా నడుచుకోవాలి, ఎలా యథార్థంగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక మనం బైబిల్లో మనకు తెలిసిన వాళ్ళలో యోబు గారు కూడా యథార్థంగా నడిచిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ మనకు తెలిసిన వాళ్ళలో యోబు గారు ఎంత యథార్థంగా నడిచారో, దేవుని వాక్యం వలన ఎలా నడుచుకున్నారో మనకు తెలుసు. అలాగే సాతాన్ని ఎదిరించాలంటే సత్యం అనేది మనకు అవసరం అవుతుంది. సాతాన్ ఎన్ని శోధనలు పెట్టినా, ఎన్ని ఆటంకాలు పెట్టినా కూడా సత్యం అనేది మనకు తోడుగా ఉన్నప్పుడు ఎలాంటి ఆటంకాలు రాకుండా మనము దాని నుంచి తప్పించుకునే కృపను దేవుడు దయచేస్తారు. కాబట్టి దేవుని వాక్యం చదవడం వలన మనకు ఎలాంటి ఆటంకం కలగదు. అలాగే సత్యం అనేది కలిగి ఉండడం వలన సాతాన్ వల్ల మనకు ఎలాంటి శోధనలు కూడా రావు. అలాగే సత్యం మరియు యథార్థత కలిగి ఉంటే సాతాను శక్తుల నుండి మనకి విడుదల వస్తుంది. దాని తర్వాత మనం ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, దేని ప్రకారం నడుచుకోవాలి అనేది దేవుని వాక్యం చదివిస్తుంది. సత్యం అనే దట్టి అంటే దేవుని వాక్యం మనం విన్నప్పుడు దాన్ని బట్టి యథార్థంగా నడుచుకోవచ్చు. ఎలా నడవాలో, ఎలా జీవించాలో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా చదివి దాని ప్రకారం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే సత్యాన్ని నమ్మి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించాలి. దేవుని వాక్యం విని వదిలేయడమే కాకుండా దేవుని వాక్యం విని అలానే దాని ప్రకారం జీవించాలి. దాని ప్రకారం జీవించి వాటిని ఇంకా ఇతరులకు కూడా మనం చెప్పగలిగే కృపను దేవుడు దయచేస్తారు. ఒకవేళ మనకు సత్యం అనేది లేకపోతే మనం సాతాను చేతిలో ఓడిపోతాం. సాతాను ఎన్ని శోధనలు పెట్టినప్పటికీ కూడా మనం విజయం సాధించాలంటే దేవుని వాక్యం మనకు తోడుగా ఉండాలి. మనం పాత నిబంధనలో చూసుకున్నట్టయితే గెహజీ గారు కూడా సాతాను చేతిలో ఓడిపోయారు. అలానే కొత్త నిబంధనలో ఇస్కరియోతు యూదా కూడా దేవుని చేతిలో ఓడిపోయారు. మనం మరి ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవిస్తున్నామా, లేకపోతే సాతాను చేతిలో ఓడిపోతున్నామా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకొని దేవుని వాక్యం చదివి ఆ వాక్యం ప్రకారం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుని గురించినో కాక. హలో పిల్లలు, మరి ఇంతవరకు చాలా బాగా ఎంటర్టైన్ అయ్యాం కదా. మరి మనం అందరము ఇప్పుడు ఒక ప్రత్యేకమైన సమయానికి వచ్చాము. అదేంటో తెలుసా? చెవులు ఉన్నాయా నీకు? చెవులు ఉన్నాయా? చెవులు ఉంటే నీవు తప్పక వినాలి. మరి ఏంటది? అయితే మనం ఒక మంచి క్లాస్ విందాం.
మరి మీ ముందుకు ఎవరు వస్తున్నారో తెలుసా? ఇప్పుడు మీ ముందు సునీతక్క వస్తుంది క్లాస్ చెప్పడానికి. మీరు వినండి, నేను కూడా వింటా. Praise the Lord, children. How are you all? Hope you're all fine. With the grace of the God. I am very excited for this wonderful day. మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలు చెల్లిస్తా ఉన్నాను. పిల్లలు, ఈ హోప్ ఛానల్ ద్వారా ఈ ఇయర్ VBS ఆన్లైన్ 2020 ఈ విధంగా మీ మధ్యకు రావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. పిల్లలు, మీ అందరికీ తెలుసు కదా ఈ సంవత్సరం VBS థీమ్ ఏంటి? ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చు సర్వాంగ కవచం. Ephesians chapter 6:13. మరి నిన్న క్లాస్లో మనం వాట్ ఈస్ హోప్ అనేటువంటిది నేర్చుకున్నాం. మనందరికీ ఏ విధంగా దేవుడి పైన హోప్ ఉండాలో నిన్న క్లాస్లో మనం నేర్చుకున్నాం కదా. ఈరోజు క్లాస్లో మనం ఒక అద్భుతమైనటువంటి విషయం గురించి నేర్చుకుంటున్నాం. అది ఏంటిది అంటే, మీ నడుములకి సత్యమును దట్టి కట్టుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. స్టాండ్ ఫర్మ్ విత్ ద బెల్ట్ ఆఫ్ ది ట్రూత్ అని దేవుడి వాక్యం చెప్తా ఉంది. Ephesians chapter 6:40. దిస్ ఈజ్ ద బెల్ట్. మనందరికీ కూడా బెల్ట్ తెలుసు కదా. బెల్ట్ అనేటువంటిది మనం నడుముకి కట్టుకుంటాం. బెల్ట్ ఎందుకు కట్టుకుంటాం? బెల్ట్ కట్టుకోవడం వల్ల మనం స్థిరంగా ఉంటాం, మన నడుము స్థిరంగా ఉంటుంది, మన బట్టలు కూడా మరి నీట్గా కనపడతాయి. అందుకే బెల్ట్ కట్టుకుంటాం. మీరు అందరూ స్టూడెంట్స్ కదా, మీ అందరికీ కూడా బాగా తెలుసు. యూనిఫామ్ వేసుకున్నప్పుడు మీరు బెల్ట్ వేసుకుంటారు కదా. అవును, ఆ బెల్ట్ మనకి చాలా యూస్ఫుల్. అయితే దేవుడు ఎఫెసీ పత్రిక 6:14 ఏం చెప్తున్నాడు అంటే, దేవుడిచ్చు సర్వాంగ కవచములో ఒక కవచం అయినటువంటి సత్యాన్ని మీరు మరి గట్టిగా కట్టుకోమని, లేకపోతే ఈ ట్రూత్ని మీరు బెల్ట్గా కట్టుకోవాలి అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నారు. అవును, మనం ఎప్పుడు కూడా నిజమే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి, సత్యంతో మనం జీవించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మనం సండే స్కూల్లో కూడా చాలాసార్లు నేర్చుకున్నాం కదా, అబద్ధం ఆడకూడదు, నిజమే మాట్లాడాలి, మనము నిజం పైన ఆధారపడి ఉండాలి, సత్యాన్ని అనుసరించి నడవాలని మనందరికీ తెలుసు కదా పిల్లలు. ఈరోజు కూడా మరి ఈ సత్యం గురించి ఇంకొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది భక్తులు సత్యాన్నే అనుసరించి నడుచుకున్నారు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన సత్యమే మాట్లాడాడు. అందుకే ఆయనకి సత్యవంతుడు అన్న పేరు వచ్చింది. మరి ఎఫెసీ పత్రికలో మనం చూసినట్లయితే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చెప్తున్నాడు అంటే, సర్వాంగ కవచం ధరించుకొని అందులో మొట్టమొదటిది సత్యము అనేటువంటి దట్టిని మీరు కట్టుకోండి అని చెప్తున్నాడు. యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్ విత్ ద బెల్ట్ ఆఫ్ ది ట్రూత్ అని అపోజిల్ పాల్ మనందరికీ కూడా చెప్తా ఉన్నాడు. మరి సత్యం చెప్పకపోతే ఏమవుతుంది? అబద్ధం చెప్తే ఏమవుతుంది? ఒకసారి మనం ఆలోచన చేద్దామా? మనకు తెలుసు కదా, అబద్ధం చెప్తే మనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దాంతో అనేకమైనటువంటి కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని మనం సత్యాన్ని చెప్పాలని దేవుని వాక్యం చెప్తాం. అయితే ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి కొంతమంది అబద్ధం చెప్పి ఎటువంటి ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నారో ఒకసారి మనం చూద్దామా? అంతకంటే ముందు మీకు ఒక మంచి స్టోరీ నేను చెప్తాను. మరి ఒక ఇంట్లో పింకీ అనేటువంటి ఒక పాప ఉంది. ఆ పాప చాలా మంచి పాప, మీలాగే ఎప్పుడు కూడా నిజమే మాట్లాడుతుంది. మరి వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ చెప్పిన మాట వింటుంది, మీలాగే స్కూల్కి వెళ్తుంది, వస్తుంది, హోంవర్క్స్ చేసుకుంటుంది. ఒకరోజు వాళ్ళ డాడీ పింకీని పిలిచి, పింకీ నేను మమ్మీ బయటికి వెళ్తూ ఉన్నా, నువ్వు ఇంట్లో ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి మరి వాళ్ళ మమ్మీ డాడీ బయటకు వెళ్ళిపోయినారంట. సరే పింకీ ఇంట్లో అంతా తిరిగింది, తన హోంవర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుంది. తన బోర్ కొడుతున్నప్పుడు తను ఏం చేసింది, ఒక స్టేప్లర్ తీసుకుని ఆ స్టేప్లర్తో ఆడుతూ ఉంది. మరి స్టేప్లర్తో ఆడిన తర్వాత ఆ స్టేప్లర్ విరిగిపోయింది. మరి దాంట్లో ఉన్నటువంటి పిన్స్ పింకీ చేతి గుచ్చుకొని చాలా బ్లడ్ వచ్చేసింది. తను ఏం చేయాలో తనకు అర్థం కాలేదు. తొందరగా కాటన్ పెట్టుకొని భయపడుతూ ఇంట్లో కూర్చుంది. వాళ్ళ డాడీ వచ్చారు, వాళ్ళ మమ్మీ వచ్చారు. వచ్చినా కూడా ఇలా జరిగింది అని, తనకి దెబ్బ తగిలిందని వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేదు. చెప్పకుండా సైలెంట్గా ఉంది. ఆ రోజు నైట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ డాడీకి స్టేప్లర్తో ఏదో పని వచ్చి స్టేప్లర్ కోసం వెతుకుతూ ఉన్నారు. ఎక్కడ స్టేప్లర్ దొరకలేదు. పింకీని పిలిచి, పింకీ స్టేప్లర్ నువ్వు చూసావా, స్టేప్లర్ ఎక్కడుందో నీకు తెలుసా అని అడిగారు. దానికి పింకీ ఏం చెప్పిందంటే, లేదు డాడీ, నేను స్టేప్లర్ చూడలేదు డాడీ, నేను స్టేప్లర్ అసలు ముట్టుకోనే లేదు డాడీ అని అబద్ధం చెప్పింది. తర్వాత వాళ్ళ డాడీ అంతా వెతికారు, కానీ స్టేప్లర్ దొరకలేదు.
వాళ్ళందరూ కూడా డిన్నర్ కోసం డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. అందరూ అన్నం తింటున్నారు. మమ్మీ అన్నం వడ్డించారు. డాడీ, మమ్మీ, పింకీ ముగ్గురు కూడా ప్రేయర్ చేసుకుని అన్నం తినడానికి కూర్చున్నారు. వాళ్ళ మదర్ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు కానీ పింకీ అన్నం తినడం లేదు. మరి వాళ్ళ డాడీ చాలాసేపు అబ్జర్వ్ చేసి, పింకీ ఏమైందమ్మా, ఎందుకు ఫుడ్ తినట్లేదు నువ్వు అంటే, ఏం లేదు డాడీ అని చెప్పింది పింకీ. మళ్ళీ వాళ్ళ డాడీ అడిగారు, ఏమైందమ్మా అంటే, మరి పింకీ భయపడుతూ ఉంది. వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చి చెయ్యి చూసినప్పుడు తన రైట్ హ్యాండ్కి మరి ఆ స్టేప్లర్ పిన్ గుచ్చుకోవడం వల్ల అది పెద్ద గాయమైపోయింది. అందుకే తను అన్నం తినలేకపోయింది. అప్పుడు వాళ్ళ డాడీ అడిగారు, పింకీ ఏమైంది అంటే, తను అప్పుడు భయపడుతూ చెప్పింది, డాడీ నేను నిన్న స్టేప్లర్తో మీరు లేనప్పుడు ఆడుతూ ఉన్నాను, స్టేప్లర్ విరిగిపోయింది, నాకు గుచ్చుకుంది, నాకు చాలా బ్లడ్ వచ్చింది, గాయమైంది డాడీ అని చెప్పింది. చెప్పిన వెంటనే వాళ్ళ డాడీ అన్నారు, చూసావా పింకీ, అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడితే దానివల్ల మనకు వచ్చే నష్టం చాలా పెద్దదిగా ఉంటుంది. మరి నేను నీకు చక్కగా ఆడుకోమని చెప్పాను, నువ్వు ఆడుకోకుండా స్టేప్లర్ తీసావు. నేను ఇవాళ మార్నింగ్ నేను స్టేప్లర్ ఏది అని అడిగాను, కానీ నువ్వు నాకు తెలియదని అబద్ధం చెప్పావు. నువ్వు చెప్పిన అబద్ధం వల్ల చూసావా నీ చేతికి ఎంత గాయమైందో. అదే నువ్వు నిజం చెప్పుంటే మనం ఈ పాటికే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దీనికి మెడిసిన్ తీసుకునే వాళ్ళం కదా పింకీ, ఇంకెప్పుడు అబద్ధం చెప్పొద్దు అని వాళ్ళ డాడీ పింకీకి చెప్పారు. పింకీ కూడా సరే డాడీ నేను ఇంకెప్పుడు అబద్ధం చెప్పను డాడీ అని వాళ్ళ డాడీకి ప్రామిస్ చేసింది. డియర్ చిల్డ్రన్, చూశారు కదా మరి పింకీ అబద్ధం చెప్పడం వల్ల తనకి ఎంత నష్టం వచ్చిందో. బైబిల్ గ్రంథంలో కూడా వారు అబద్ధం చెప్పి సత్యం చెప్పకుండా మరి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నటువంటి ముగ్గురు వ్యక్తుల గురించి ఈరోజు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా? గెహాజీ. గెహాజీ ఎవరు అంటే ఎలీషా యొక్క శిష్యుడు. మరి నయమానికి కుష్ఠరోగం వచ్చింది కదా, మీ అందరికి తెలుసు కదా స్టోరీ. మరి సండే స్కూల్లో మీరు నేర్చుకున్నారు కదా. నయమానికి కుష్ఠరోగం వచ్చినప్పుడు ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా యోర్దాను నదిలో 3 సార్లు మునగమన్నప్పుడు నయమాను మునిగాడు, మంచిగా అయిపోయి నయమాను మరి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఈ గెహాజీ మరి నయమాను వెనకాల వెళ్ళి మరి ఏదైతే ఎలీషా నయమాను దగ్గర నుంచి ఏమి తీసుకోవద్దని చెప్పాడో ఆ మాటని వినకుండా నయమాను దగ్గర నుంచి చాలా డబ్బులు తీసుకుని దాచిపెట్టుకున్నాడు. ఎలీషా తిరిగి వచ్చి ఎలీషా అడిగినప్పుడు నేను ఏమి తీసుకోలేదు అని చెప్పి అబద్ధం చెప్పాడు. కానీ ఎలీషా ఎవరు? దేవుని బిడ్డ కదా, పాస్టర్ కదా, ప్రవక్త కదా. మరి గెహాజీ చెప్పినటువంటి అబద్ధాన్ని బట్టి గెహాజీకి కుష్టి రోగం వచ్చింది తెలుసా. గెహాజీ సత్యం చెప్పాల్సింది మానేసి చెప్పకూడనటువంటి అసత్యాన్ని చెప్పాడు కాబట్టి, అబద్ధం చెప్పాడు కాబట్టి గెహాజీ కుష్ఠరోగం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయినట్లుగా, ఆ కుష్ఠరోగంతో చనిపోయినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చెప్తాం. చూసారా పిల్లలు, మనం అబద్ధం చెప్పడం వల్ల దాని కాన్సిక్వెన్సెస్ చాలా బ్యాడ్గా ఉంటాయి. ఇంకొక వ్యక్తి గురించి కూడా నేను చెప్తాను. వారెవరు అంటే కయీన్. మనందరికీ తెలుసు కదా, ఆదాముకి 2 కుమారులు, కయీను, హేబేలు. హేబేలు హేబేలు మరి కయీను పంటని పండించి మరి భూమిని సేద్యం చేసేవాడు. హేబేలు మాత్రం గొర్రెల కాపరి. వాళ్ళిద్దరికి కూడా దేవునికి అర్పణ తీసుకొచ్చారు. మీరు కూడా సండే దేవునికి ఇవ్వడానికి అర్పణ కానుక తీసుకొస్తున్నారు కదా, అలాగే కయీను హేబేలు కూడా తీసుకొచ్చిన తర్వాత దేవుడు హేబేల్ది అర్పణ అంగీకరించాడు కానీ కయీన్ అంగీకరించాడు. కయీన్కి చాలా కోపం వచ్చి హేబేల్ని చంపేసి దేవుడు వచ్చి కయీను హేబేల్ ఏడి అని అడిగినప్పుడు నాకేం తెలుసు, నేనేమన్నా వాడికి సర్వెంట్నా, నాకు తెలియదు అన్నాడు దేవుడితో. అబద్ధం చెప్పాడు కయీను కదా. కయీనే హేబేల్ని చంపేశాడు. కానీ దేవుడు అడిగినప్పుడు అబద్ధం చెప్తున్నాడు, సత్యం చెప్పకుండా అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పాడు అంటే, కయీను నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వే హేబేల్ని చంపేసినావు, నువ్వు అబద్ధం చెప్పినందుకు ఇది మొదలుకొని నువ్వు దేశ దిమ్మరివై తిరుగుతావు, నీకు ఆశీర్వాదం ఉండదు అని చెప్పి దేవుడు శపించాడు. చూసారా పిల్లలు, కయీను అబద్ధం చెప్పడం వల్ల మరి శపించబడ్డాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అబద్ధం చెప్పడం వల్ల దాని కాన్సిక్వెన్సెస్ చాలా బ్యాడ్గా ఉంటాయని చెప్పాను కదా. ఇది రెండో వ్యక్తి. ఇంకొక ఫ్యామిలీ గురించి చూద్దాం. ఆ ఫ్యామిలీలో మరి అననీయ, సిప్పిరా అనేటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ భూమిని కొంచెం అమ్మి
మరి దేవుడు సేవకుడి దగ్గరికి అమ్మిన దాంట్లోంచి కొంచెమే తీసుకొచ్చారు. అప్పుడు ఆ సేవకుడు పేతురు అడిగాడు, మీరు భూమిని ఇంతకైనా అమ్మారు అన్నప్పుడు అప్పుడు అననీయ ఏమని చెప్పాడు అంటే, అవును అవును మేము ఇంతకే అమ్మామని చెప్పాడు. యాక్చువల్లీ అననీయ ఏం చేశాడంటే వచ్చిన డబ్బులో కొంచెం ఇంట్లో దాచిపెట్టి కొంచెం తీసుకొచ్చి మరి దైవసేవకుడికి ఇచ్చి ఇంతకే అమ్మాము అని అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పినందుకు వెంటనే అననీయ అక్కడే దేవాలయంలోనే పడి చచ్చిపోయినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. దాని తర్వాత తన భార్య అయిన సప్పీరా కూడా దేవాలయానికి వచ్చింది. ఆమెను అడిగితే ఆమె కూడా అబద్ధం చెప్పింది, అవును ఇంతే అని చెప్పింది. అందుకని ఆమె కూడా అక్కడే పడి చచ్చిపోయినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. చూసారా పిల్లలు, ఈ ఫ్యామిలీ కూడా, ఈ భార్యాభర్తలు కూడా అబద్ధం చెప్పడం వల్ల వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ టైంలో మనం చెప్పే అబద్ధం పెద్ద మరి బ్యాడ్ కాన్సిక్వెన్సెస్కి దారి తీస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఇప్పుడు ఆలోచించండి. మనం సత్యం అనే దట్టి కట్టుకోవాలని వి షుడ్ వేర్ ద బెల్ట్ ఆఫ్ ది ట్రూత్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మనందరం కూడా ఎప్పుడు సత్యమే పలకాలి, సత్య ప్రకారమే నడవాలి. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, ఆయన ఎప్పుడూ నిజమే చెప్పాడు. అందుకే మనము కూడా ఆయన బిడ్డలుగా ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు, ఎప్పుడూ మనం సత్యమే చెప్పాలి. సత్యం చెప్తేనే మనం స్థిరంగా నిలబడతాం, ధైర్యం కలిగి మనం జీవిస్తాం. సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నా, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఎప్పుడు కూడా పిల్లలు మనం అబద్ధం చెప్పకూడదు, మనం ఎప్పుడు కూడా సత్యమే చెప్పాలి. అప్పుడే మన దేవుడు మనని ఆశీర్వదిస్తాడు, ఆయన మనని గొప్ప ఆల్వేస్ బి ట్రూత్ఫుల్. మనం ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు, మనం ఎప్పుడు సత్యమే పలకాలి. ఆ సత్యాన్ని ఒక బెల్ట్గా మనం ధరించుకోవాలి. సర్వాంగ కవచంలో ఆర్మర్ ఆఫ్ గాడ్లో అది మొట్టమొదటి విషయం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీ అందరికీ అర్థమైంది కదా పిల్లలు? కాబట్టి ఈ రోజు నుంచి మనం ఒక తీర్మానం చేసుకుందాం. సిచ్యువేషన్ ఏమైనా కూడా నేను ఎప్పుడు అబద్ధం చెప్పను, నేను సత్యమే చెప్తాను. నేను సత్యము చెప్పి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటాను. మరి శత్రువుతో నేను ఈ కవచాన్ని ధరించుకుని శత్రువుతో నేను పోరాడుతాను అనేటువంటి మంచి తీర్మానం తీసుకుందామా? చాలా మంచిది. ఇప్పుడు కళ్ళు మూసుకోండి, మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మీలో ఎంతమంది నేను ఈ రోజు నుంచి నిజమే చెప్తాను అని తీర్మానం చేసుకున్నారో మీ మీ ఇళ్లలో మీరు అందరు కూడా మీ చేయి పైకెత్తండి. మీ అందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా తండ్రి ప్రభా, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. సత్యం అనే దట్టిని కట్టుకోండి అని మీరు మాట్లాడారు ప్రభా. నాయన మీరు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలని, ఆ సర్వాంగ కవచంలో సత్యం అనే దట్టిని మేము ధరించాలని మేము తెలియజేశారు. నాయన మేమందరము కూడా నా తండ్రి ప్రభా మీ వాక్యానుసారంగా నడవడానికి కృప చూపించండి. నాయన బిడ్డలు ఎవరెవరైతే ఈ మాటలకి స్పందించి వారి చేతులు పైకెత్తి మేము సత్యమే పలుకుతామని తీర్మానం చేసుకున్నారో వారిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. వారికి కావాల్సినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మీరు దయచేయండి. సత్యం మీద స్థిరంగా నిలబడడానికి, నాయన సాతానుతో పోరాడడానికి ఈ చిన్న వయసు నుండి ఈ బిడ్డలందరికీ మీ కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నారు తండ్రి, ఆమేన్. పిల్లలు, నేను మీకు కొన్ని వర్క్ షీట్స్ ఇస్తున్నాను. ఆ వర్క్ షీట్స్ ని ఫినిష్ చేయండి. ఆ వర్క్ షీట్స్ ఎవరైతే తొందరగా ఫినిష్ చేసి మాకు సెండ్ చేస్తారో వారికి సర్ప్రైజింగ్ ప్రైజెస్ ఉన్నాయి, గిఫ్ట్స్ ఉన్నాయి. సరేనా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ. పాట చాలా బాగుంది కదా పిల్లలు? ఇది మన థీమ్ సాంగ్, చాలా బాగుంది కదా? మీరు అందరూ కూడా ఈ పాటను నేర్చుకోవాలి. పిల్లలారా, చిన్న పిల్లలారా, సర్వాంగ కవచము ధరించుకొందుము. పెద్దలారా, బాలులారా, క్రీస్తు యేసు బాటలో నడిచి వెళ్ళేదం. పిల్లలారా, చిన్న పిల్లలారా, సర్వాంగ కవచము ధరించుకొందుము. పెద్దలారా, బాలులారా, క్రీస్తు యేసు బాటలో నడిచి వెళ్ళేదం. యుద్ధము మన యేసుదే, యుద్ధము మన క్రీస్తుదే, యుద్ధము మన యేసుదే, యుద్ధము మన క్రీస్తుదే. సత్యమనే దట్టిని కట్టుకొందుము, నీతి అనే
బలము కలిగి శక్తి కలిగి ముందుకెళ్ళేదం, అపవాదిని ఎదిరించి తరిమి కొట్టేదం. బలము కలిగి శక్తి కలిగి ముందుకెళ్ళేదం. పిల్లలారా, చిన్న పిల్లలారా, సర్వాంగ కవచము ధరించుకొందుము. పెద్దలారా, బాలులారా, క్రీస్తు యేసు బాటలో నడిచి వెళ్ళేదం. విశ్వాసపు డాలును పట్టుకొందుము, సిద్ధ మనసు జోడు తొడిగి నిలిచెదము. విశ్వాసపు డాలును పట్టుకొందుము, సిద్ధ మనసు జోడు తొడిగి నిలిచెదము. సమాధాన సువార్తను చాటి చెప్పెదం, దుష్టుడగ్ని బాణములు ఆర్పివేసెదం. సమాధాన సువార్తను చాటి చెప్పెదం, దుష్టుడగ్ని బాణములు ఆర్పివేసెదం. పిల్లలారా, చిన్న పిల్లలారా, సర్వాంగ కవచము ధరించుకొందుము. పెద్దలారా, బాలులారా, క్రీస్తు యేసు బాటలో నడిచి వెళ్ళేదం. రక్షణ శిరస్త్రాణమును ధరించెదము, దేవుని వాక్యమును నింపుకొందుము. రక్షణ శిరస్త్రాణమును ధరించెదము, దేవుని వాక్యమును నింపుకొందుము. విజ్ఞాపన ప్రార్థనలు చేయుచుందుము, పట్టు కలిగి మెలకువగా సాగి వెళ్ళెదం. విజ్ఞాపన ప్రార్థనలు చేయుచుందుము, పట్టు కలిగి మెలకువగా సాగి వెళ్ళెదం. పిల్లలారా, చిన్న పిల్లలారా, సర్వాంగ కవచము ధరించుకొందుము. పెద్దలారా, బాలులారా, క్రీస్తు యేసు బాటలో నడిచి వెళ్ళెదం. యుద్ధము మన యేసుదే, యుద్ధము మన క్రీస్తుదే. యుద్ధము మన యేసుదే, యుద్ధము మన క్రీస్తుదే. పిల్లలారా, చిన్న పిల్లలారా, సర్వాంగ కవచము ధరించుకొందుము. పెద్దలారా, బాలులారా, క్రీస్తు యేసు బాటలో నడిచి వెళ్ళెదం. క్రీస్తు యేసు బాటలో నడిచి వెళ్ళెదం. క్రీస్తు యేసు బాటలో నడిచి వెళ్ళెదం. స్కిట్స్ అంటే మనకు చాలా ఇష్టం కదా. స్కిట్ చూసి మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. ఒక మంచి స్కిట్తో మేము ముందుకు ఇప్పుడు వచ్చేస్తా ఉన్నాం. తల్లి ఆడుకోండి అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. సరే అమ్మా. ఏం చేస్తున్నావు అక్క? చెల్లి మాట్లాడకుండా మమ్మీకి వినిపిస్తుంది కదా. నేను నీకు కూడా ఇస్తాను డబ్బులు, సరేనా? వద్దక్క, అది చెయ్యడం దేవునికి ఇష్టం లేదు. అలా చేయొద్దు, మమ్మీ తిడుతుంది. చెప్పొద్దు, మమ్మీ చెప్పొద్దు, సరేనా? ఎందుకక్క అబద్ధం ఆడతావు? ఇట్లా చేయొద్దు కదా. ఏం చేస్తున్నారు తల్లి? ఏం చేయట్లేదమ్మా. మరి చికెన్ అయిపోయిందా? మమ్మీ అక్క ఇందులో నుంచి 5 రూపీస్ తీసుకొని నీకు చెప్పొద్దు మమ్మీ చెప్పొద్దు అని చెప్తుంది మమ్మీ. కాదు అలా చేసావా? లేదు మమ్మీ. ఇదా ఇక్కడ కూర్చో. అలా చేయొచ్చా తల్లి? తప్పు కదా. మరి ఎందుకు చేసావు చెప్పు నాన్న, ఎందుకు చేసావు? ఎప్పుడు చేయను. అలా కాదు తల్లి. సరే, ఇంకెప్పుడు చేయవు కదా. ఒకటి చెప్తాను నేను. బైబిల్లో ఏముందో తెలుసా? అబద్ధములకు జనకుడు సాతానుడు అంట. సాతానుడు కదా, అవునా? అయితే ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పావు కదా, మరి ఎవరంటారు నేను? సాతాను బిడ్డలు అంటారు కదా. మరి తప్పు కదా. సరేనా? ఇంకెప్పుడు అలా చెప్పొద్దు. అబద్ధం చెప్తే సాతాను బిడ్డలు అంటారు, నిజం చెప్తే మరి నువ్వు ఎవరి బిడ్డగా ఉండాలనుకుంటున్నావు?
వెరీ గుడ్. నువ్వు కూడా తల్లి, సరేనా? వెరీ గుడ్. ఎప్పుడు ఏసే బిడ్డలుగా ఉండాలి, సరే. ఓకేనా? ఎప్పుడు నిజమే చెప్పాలి, అబద్ధం ఎప్పుడు చెప్పకూడదు. సరే అమ్మా. ఇప్పుడు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న యాక్టివిటీ టైం. యు ఆల్ లైక్ యాక్టివిటీ టైం కదా? రోజు యొక్క యాక్టివిటీతో రెడీగా ఉన్నారు, చూసేద్దామా? అందరికీ ప్రైజ్ అలా. మన జేఎల్ఎం సెంట్రల్ చర్చ్ పాస్టర్స్కి, సండే స్కూల్ సూపరింటెండెంట్కి అండ్ అందరు టీచర్స్కి ప్రభు పేరిట వందనాలు తెలుపుతున్నాను. ఈ ఆన్లైన్ VBSలో యాక్టివిటీ చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే పిల్లలు, మీరందరూ ఆన్లైన్ VBS చూస్తున్నారని మేము నమ్ముచున్నాము. ఇప్పటివరకు అక్క వాళ్ళు ఏదైతే లెసన్స్ చెప్పారో, ఏవేవైతే మెమరీ వర్క్స్ చెప్పారో అవన్నీ మీరు నేర్చుకుంటున్నారని మేము అనుకున్నాము. అయితే ఈ రోజు లెసన్ మీరు నేర్చుకున్నారు కదా, బెల్ట్ ఆఫ్ ట్రూత్. ఎఫిషియన్స్ 6:13 చాప్టర్లో ఉన్నట్టు మనము ఫుల్ ఆర్మర్ వేసుకోవాలి. అంటే మనం ఒక సైనికులుగా మనం ఏ విధంగా అయితే ఆర్మర్ వేసుకుంటామో అలా సెవెన్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ 7లో ట్రూత్ ఆఫ్ బెల్ట్ అనేది బెల్ట్ ఎలా చేయాలో నేర్పిస్తాను. మీరు ఆల్రెడీ లెసన్ విన్నారు కాబట్టి నేను ఈ బెల్ట్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. దానికి ఒక A4 షీట్ కావాలి మనకి, సిజర్స్, పెన్సిల్ అండ్ గ్లూ, ఫెవికాల్. సో ఇప్పుడు మనము ఈ పేపర్ని, A4 షీట్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసేసి ఇది మీకు చాలా పెద్దదిగా అనిపిస్తే దీన్ని ఇంకా కట్ చేసుకొని సన్న బెల్ట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే ఇలాగూ చేసుకోవచ్చు. అంటే ఒక A4 షీట్లో 4 పార్ట్స్ చేయొచ్చు అనమాట. ఇలా కట్ చేసుకొని మీరు కావాలంటే స్కేల్ కూడా యూస్ చేయొచ్చు, స్ట్రైట్గా రావాలి అనుకుంటే. ఇలా ఇంకొక పీస్ ఆఫ్ పేపర్ తీసుకొని ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిని మనం జాయిన్ చేయాలి. మనము ఇక్కడ కొంచెం ఫెవికాల్ తీసుకొని, కొంచెం గమ్ తీసుకొని ఇక్కడ స్టిక్ చేసి ఇలా మీరు చిన్నపిల్లలు ఈ నడుపుకి ఇలా పెట్టుకోవాలి, సరేనా? ఇది సత్యం అనే బెల్ట్ ఆఫ్ ట్రూత్ అన్నమాట. దీన్ని కొంచెం డిజైన్గా చేద్దాం. సైడ్స్కి మన కార్నర్స్లో ఇలా కట్ చేసుకొని, మనం మామూలుగా మన బెల్ట్ ఎలా ఉంటుంది అలా సైడ్స్కి కట్ చేసుకొని మనం దీనికి ఇలా స్టిక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి మనకి ఇప్పుడు ఒక బక్కుల్ కావాలి. మనం ఒక బక్కుల్ తయారు చేసుకుందాము. దానికి లేదు మీకు ఇలానే కావాలి అంటే మీరు ఇలానే ఇక్కడ స్టిక్ చేసేసుకొని ఇలా పెట్టుకొని వెనక స్టిక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు దానికి ఒక బక్కులు కూడా తయారు చేసుకోవచ్చు. బక్కులు ఎలా తయారు చేయాలో నేను చెప్తాను ఇప్పుడు. బక్కులకి కొంచెం పేపర్ తీసుకొని దాన్ని ఇలా కట్ చేసుకొని రెక్టాంగిల్ షేప్లో లేదంటే స్క్వేర్ షేప్లో చేసుకొని ఇలా ఒక పేపర్ తీసుకొని దీనికి మధ్యలో 2 లైన్స్ ఇలా కొట్టేసి ఇలా 2 లైన్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం మిడిల్లో నుంచి కట్ చేసుకోవాలి. ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని మనం కట్ చేసేసుకోవాలి. అప్పుడు ఇది బక్కులు రెడీ అయిపోతుంది.
ఇలా ఫోల్డ్ చేసి చిన్నగా కట్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఇలా వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇటు సైడ్ కూడా ఇలా కట్ చేసుకొని ఇది బక్కలు రెడీ అయ్యింది. దీన్ని మనం బెల్ట్ దగ్గర స్టిక్ చేద్దాం. ఈ మిడిల్ పార్ట్ ఉంది కదండి, ఈ మిడిల్ పార్ట్ని ఇలా మనం స్టిక్ చేయాలి గమ్తో. కొంచెం గమ్ తీసుకొని దీనికి పెట్టేసి మనం దీనికి ఇలా స్టిక్ చేసేయాలి. ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా బెల్ట్. మీరు ఎలా అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు బెల్ట్ పెట్టుకుంటారో అలాంటి బెల్ట్ తయారైంది. ఇప్పుడు దీన్ని మీరు దీంట్లో నుంచి ఇలా పెట్టి ఇలా బెల్ట్ తయారు చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఒకటి చేశాను, అది నేను చూపిస్తాను. ఇలా బెల్ట్ చేసుకొని మీరు దీని లోపల నుంచి ఇలా పెట్టేసి బెల్ట్ చేసుకోవచ్చు. ఇలా చేసి ఇక్కడ మీరు మెమరీ వర్స్ రాయాలి. బెల్ట్ ఆఫ్ ట్రూత్ అని రాసేసి మీరు ఇక్కడ మెమరీ వర్స్ రాయాలి. ఇప్పుడు మనం మెమరీ వర్స్ రాస్తాము. బెల్ట్ ఆఫ్ ట్రూత్. ఇప్పుడు మనము మెమరీ వర్స్ రాద్దాము. ఎఫిషియన్స్ 6:13. ఇలా మీరు బెల్ట్ తయారు చేసుకొని మీరు ఇది బెల్ట్ ఎలాగో మీకు సైడ్కి వస్తుంది కాబట్టి ఇలా ఇది సైడ్కి వస్తుంది కాబట్టి ఇది మీకు సెంటర్లో వస్తుంది. దీన్ని మీరు ఇలా మెమరీ వర్స్ రాసి దీనిపైన ఉంచాలన్నమాట. ఇలా బక్కలు లేకుండా చిన్నపిల్లలకి ఇంకో నార్మల్ బెల్ట్ కూడా మీరు తయారు చేసుకోవచ్చు. అది చాలా సింపుల్గా ఉంటుంది. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా మనం పేపర్ ఫోల్డ్ చేసుకొని A4 షీట్ని 2 పార్ట్స్ చేసాం కదా, ఆ 2 పార్ట్లో మళ్ళీ ఇంకా 2 పార్ట్స్ చేసేసి సింపుల్గా కావాలి అనుకుంటే మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని మీరు ఇక్కడ ఇలా స్టిక్ చేసేసి సింపుల్గా ఇలా బెల్ట్ చేసేసుకొని మీరు ఇక్కడ కొంచెం డిజైన్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు నేను చెప్తాను. పేపర్ని ఇలా కట్ చేసుకొని దీనిని 4 పార్ట్స్గా మనం ఫోల్డ్ చేసుకుందాము. ఇలా చేసుకొని వీటిని మనము V షేప్లో కట్ చేసుకుంటాము. రాసుకొని మీరు దీన్ని పెట్టుకోవచ్చు. మెమరీ వర్స్ రాద్దాము. స్టాండ్ therefore having your belt of truth. Ephesians
6:13. ఇలా బెల్ట్ ఆఫ్ ట్రూత్ మనం తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది చూసారు కదా, ఇది చాలా ఈజీగా ఉంది. మీరు మీ ఇంట్లో మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకొని మీరు ఈ బెల్ట్ని తయారు చేసి మెమరీ వర్స్, ఇక్కడ నేను ఇంగ్లీష్లో రాశాను, మీరు తెలుగులో రాసుకోవాలంటే తెలుగులో కూడా రాసి మీరు సండే స్కూల్ టీచర్స్కి, లాక్డౌన్ అయిన తర్వాత సండే స్కూల్ టీచర్స్కి సండే రోజు మీరు సబ్మిట్ చేయండి. అప్పుడు మీకు స్పెషల్ టిప్స్ టీచర్స్ ఇస్తారు. ఓకేనా పిల్లలు, ఇది చాలా ఈజీగా ఉంది కదా. బెల్ట్ ఆఫ్ ట్రూత్ ఇలాంటిది మనం ఎప్పుడు ధరించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇలా మనం ఎప్పుడు నిజం మాట్లాడి నిజానికే మనం సపోర్ట్ చేసినప్పుడు కంపల్సరీగా దేవుడు మనల్ని దీవిస్తాడు, సాతాను ఓడిస్తాడు. థ్యాంక్ యూ. హలో పిల్లలు, చూసారుగా ఈరోజు క్లాస్ ఇంకా యాక్టివిటీ. మరి మీరు చేయవలసింది ఏంటో తెలుసా? ఈరోజు నేర్పిన యాక్టివిటీ మీరు కూడా చేసి దాన్ని పిక్ తీసి మాకు పంపాలి. ఎవరైతే ముందుగా మరియు అందంగా చేసి మాకు పంపుతారో వారికి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్. మరి వర్క్షీట్స్ ఎలా అంటారా? మీరు మీ వీడియోని పాజ్ చేసి వర్క్షీట్స్లో ఉన్నవన్నిటిని నోట్ చేసుకుని దాన్ని పూర్తి చేసి మాకు పంపినట్లయితే మరొక సర్ప్రైజ్ గిఫ్ట్. మరి మీరు పంపవలసిన ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి, 9550753454. మరి ఇంకేంటి ఆలస్యం, మొదలు పెట్టండి, మాకు పంపండి, గిఫ్ట్స్ గెలుచుకోండి. బాయ్ పిల్లలు. హాయ్, ప్రైజ్ ది లార్డ్. బాగున్నావా? బాగున్నాను. VBS ఆన్లైన్ నచ్చిందా? చాలా బాగుంది. నువ్వు ఇప్పుడు వచ్చావు కదా, ఇంకా బాగుంటుంది. పిల్లలు, ఇప్పుడు బ్యూటిఫుల్ షో, పపెట్ షో. హాయ్ సిరి. హలో స్టీవ్. ఏంటి సిరి, ఫుల్ హ్యాపీగా ఉన్నావు? ఫుల్ కాల్ చేస్తున్నావు? నా హ్యాపీనెస్ అంటే తర్వాత నీ హ్యాపీనెస్ రీజన్ ఏంటి? నా ఇంకా ఎందుకంటే ఫుల్ జోష్లో ఉన్నావు. నేను ఇవాళ VBS క్లాస్లో కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాను. మన ఫ్రెండ్స్ కూడా కొంతమంది జాయిన్ అయ్యారు కదా, వాళ్ళు ఏ విధంగా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతకీ నువ్వెందుకు మరి ఎంత హ్యాపీగా ఉన్నావు? నేను ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే చెప్పేస్తున్నాను. ఇవాళ నేను కూడా నీలాగే హీరోస్ ఆడైపోయాను. అవును కదా, సూపర్. హౌ డు యు ఫీల్ నౌ? నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? నాకు ఎలా అనిపిస్తుందంటే ఇప్పుడు నన్ను ఎవరు ఏం చేయలేరు. బికాస్ ఐఎమ్ ఆర్మర్ ఆఫ్ గాడ్. ఇంకా నాకు భయం లేదు. ఐఎమ్ ఫుల్ హ్యాపీ. వావ్, సూపర్ సిరి. ఇంకేం అర్థమైంది నీకు అందులో? ఇంకా నీకు ఒక స్టోరీ చెప్తాను. ఊర్లో ఒక తాతయ్య ఉండేవారంట. ఆయన పేరు ఎలీషా. చాలా మంచివారంట. గాడ్ ఎప్పుడు ఆయనతో మాట్లాడి కింగ్స్ కి ఏం చేయాలో ఆ తాతయ్య ద్వారా మెసేజ్ పంపించేవారంట. అయితే సిరియా కింగ్ ఇస్రాయలైట్స్ మీదకి యుద్ధంకి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ తాతయ్య ద్వారా చాలా సార్లు గాడ్ ఇస్రాయల్ కింగ్ కి హెల్ప్ చేసి తప్పించేసేవారంట. అప్పుడు సిరియాకి ఎలీషా తాతయ్య గురించి తెలిసి బాగా కోపం వచ్చి ఆయన తీసుకెళ్ళిపోవాలని ఒకరోజు నైట్ ఆర్మీ మొత్తాన్ని పంపిస్తారు. అప్పుడు ఎలీషా తాతయ్య దగ్గర ఉన్న ఒక డిసైపుల్ వాళ్ళని చూసి భయపడి ఎలీషా చెప్తే ఎలీషా తాతయ్య గాడ్ కి ప్రేయర్ చేసినప్పుడు ఆ డిసైపుల్ కి గాడ్స్ ఆర్మీ వీళ్ళని గాడ్ చేస్తున్నట్టు కనిపించిందంట. గాడ్స్ ఆర్మీ ఫుల్ పవర్ఫుల్ గా ఉందంట. పెద్ద పెద్ద హార్సెస్, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఇవన్నీ ఉండటం వల్ల సిరియా ఆర్మీ వీళ్ళని ఏం చేయలేకపోయారంట. వావ్, సూపర్ కదా. అసలు ఇందులో నీకేం అర్థమైంది సిరి? అలానే గాడ్ మనల్ని కూడా ఆయన ఆర్మీతో షీల్ చేస్తారంట. మనం కూడా అలా ప్రేయర్ చేసుకోవాలి. అవును సిరి, కరెక్ట్ గా చెప్పావు. అయితే మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు ఎలీషా తాతయ్య ఎలా అయితే గాడ్ కి ఇష్టంగా బిహేవ్ చేసి గాడ్ చెప్పిన ప్రతి మాట విన్నారో అలాగే మనం కూడా వినాలి. అప్పుడు
గాడ్ మన ప్రేయర్ త్వరగా విని మనల్ని అలా గాడ్ చేస్తారు. అవును శ్రీ, మనం అలా ఉండాలంటే అబద్ధం చెప్పకూడదు. మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలి, రోజు వాక్యం చదువుకోవాలి, ప్రేయర్ చేసుకోవాలి. అవును శ్రీ, నిజమే. మనం ఇలా గాడ్ కి ఇష్టంగా ఉంటే ఆర్మర్స్ అన్ని మనకి షీల్డ్ లాగా గాడ్స్ ఆర్మీ మనల్ని గాడ్ చేసి సేవ్ చేస్తుంది. అందుకే అవన్నీ నేను కూడా నేర్చుకుని తెలుసుకుంటున్నాను. ఇప్పుడు నాకు భయమే లేదు, ఎందుకంటే గాడ్ ఆర్మీతో నన్ను కరోనా వైరస్ అనే ఎనిమీ నుండి సేవ్ చేస్తున్నారు. సూపర్ సిరి నువ్వు. మనం ఇవాళ చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం కదా. అర్జెంట్ గా మన ఫ్రెండ్స్ కి ఎవరికైతే తెలీదో వాళ్ళకి కూడా ఇది చెప్పి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దాం. ఓకే స్టీవ్, తప్పకుండా చేద్దాం. ఓకే సిరి, బాయ్ బాయ్, సీ యూ టుమారో. బాయ్ స్టీవ్. చూసారు కదా పిల్లలు, ఇప్పటి వరకు పపెట్ షో చాలా బాగుంది కదా. అందరూ ఎంజాయ్ చేశారా? వెరీ గుడ్. సరే, ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో కూడా దేవుడు కృప చూపించున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు మన నలుగురిని కూడా మన పాస్టరమ్మ గారు చైన ప్రార్థనలో నడిపిస్తారు. దేవునికి స్తోత్రములు, దేవునికి మహిమ కలుగును గాక. మొదటి దినమున దేవుడు చాలా ఆత్మీయంగా VBS కార్యక్రమం జరిపించి ఉన్నాడు. రెండవ దినమును కూడా తన ఆత్మాధ్వర్యంలో నడిపించుచున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మస్వరూపుడైన దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉండగా అందరము జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో సమయమును గడుపుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన సమయాన్ని వ్యర్థంగా పోనీయకుండా, అటు ఇటు మన ఆలోచనలు పోనీయకుండా ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడుపుదాము. ఈ రెండవ దినమున మొట్టమొదటిగా చెప్పబడిన వాక్యము నిమిత్తము సిస్టర్ రత్నమ్మ వెంకటరమణ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆన్లైన్ VBS కార్యక్రమము ద్వారా ప్రభువా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటున్న విధానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఆలోచన మీ కుమార్తెకి ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రోత్సహిస్తున్న దైవ సేవకులను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయనా. మీ బిడ్డలందరినీ ప్రభువా పేరు పేరున జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. జైలం సెంట్రల్ చర్చ్ ద్వారా నాయన ఆన్లైన్ VBS కార్యక్రమమును ప్రభువా ఎవరెవరైతే వీక్షిస్తూ ఉన్నారో, ఎందరైతే పాల్గొంటూ ఉన్నారో ప్రతి ఒక్కరిని నాయన నీ కృప చేత దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. యేసయ్యా, నీవే ఆత్మ కలిగించే ఐక్యత చేత నాయన ఆయా స్థలంలో ఉన్న మాకందరికి ప్రభువా ఒకే మనసునిచ్చి నడిపించమని వేడుకుంటున్నాను. పాల్గొంటున్న వారికి, ప్రయాసపడుచున్న వారికి, ప్రోత్సహించుచున్న వారికి మీ దీవెన, మీ ఆశీర్వాదము దయచేయమని వేడుకుంటున్నాను బాబు. ఇప్పటి వరకు మీ దాసులను మీరు వాడుకున్నారు, నీకు స్తోత్రాలు నాయన. వారి నోటి నుంచి వచ్చిన ప్రతి మాట చిన్న బిడ్డలందరిలోనూ మీరే ఆత్మ కార్యము జరిగించమని వేడుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కరోనా వైరస్ గురించి దేవుడు అద్భుతమైన రీతిలో తన రూపంలో, తన పోలికలో చేసుకున్నటువంటి మానవాళ్ళందరినీ క్షమించి స్వస్థపరిచినట్లుగా మేరీ నాగేశ్వరరావు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవాని పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన, ఈ సమయంలో ప్రభువా కరోనా వైరస్ నిమిత్తం నీ పాదాలు చెంతకొస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు. దయతో నాయన ఈ కరోనా వైరస్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా దేశమును, రాష్ట్రాలను ప్రభువా, ప్రపంచ దేశాలను వణికిస్తూ ఉంటుండగా ప్రభువా నీకు స్తోత్రాలు. ప్రేమామయుడ, కరుణామయుడ నీకు వందనాలు ప్రభువా. నీ కరుణను చూపించండి నాయన, నీ ప్రేమను కురిపించండి ప్రభువా. నీకు స్తోత్రాలు యేసయ్యా. ప్రపంచమంతయు వణికిపోతుంది తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. దయతో కనికరించండి నాయన. ఒక్క మాట సెలవివ్వండి ప్రభువా. నీకు స్తోత్రాలు. నీ మాటలో శక్తి ఉంది నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా. మాటతో మహిమలు చేయవాడానికి స్తోత్రాలు ప్రభువా. మాటతో సర్వ సృష్టిని కలుగజేసిన వాడానికి స్తోత్రాలు ప్రభువా. ఒక్క మాట సెలవియండి యేసయ్యా, నీకు స్తోత్రాలు నాయన. మీ మాట సెలవిస్తే ప్రభువా ఈ వైరస్ పారిపోతుంది నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి, మీ రక్తంలో స్వస్థత ఉంది నాయన, మీ రక్తంలో విడుదల
ఉంది ప్రభా, నీకు స్తోత్రాలు. మీ రక్తంలో నాయన ఏ వైరస్ కైనా ప్రభా జవాబుంది నాయన, నీకు స్తోత్రాలు. అటువంటి మీ యేసు రక్తమును ప్రోక్షించి ప్రభా ఈ వైరస్ ని కాల్చివేయమని అడుగుచున్నాను తండ్రి. కాల్చివేయండి నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. సర్వ మానవాళికి విడుదలివ్వండి నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు నాయన ప్రతి ఒక్కరు వణికిపోతూ ఉన్నారు ప్రభా, భయపడిపోతూ ఉన్నారు నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యానికి స్తోత్రాలు నాయన. నీ రక్తమే పరమ ఔషధం ప్రభా, పరమ ఇంజెక్షన్ నాయన, నీకు స్తోత్రాలు. మీ పరమ ఔషధమును నాయన ప్రతి ఒక్కరి పైన ప్రోక్షించి నాయన అయా ఈ వ్యాధి నుంచి నాయన ఈ వైరస్ నుంచి విడిపించమని అడుగుచున్నాను తండ్రి. అద్భుతమైన స్వస్థత, అద్భుతమైన విడుదల ప్రతి ఒక్కరికి దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకొనుమని యేసు నామములు అడిగి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దైవజనుల గురించి, సంఘక్షేమమును గురించి, సంఘక్షేమాభివృద్ధి నిమిత్తము సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము ఆరోగ్యంతోనూ క్షేమముగా ఉండినట్లుగా షర్మిలా జాదవ్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహాఘనుడమైన దేవా నీకు స్తోత్రం. మహోన్నతుడమైన తండ్రి నీకు వందనాలు నాయన. మా సంఘంలో జేఎల్ఎం సెంట్రల్ చర్చ్ లో నాయన విబిఎస్ నాయన ఒకేషనల్ బైబిల్ క్లాసెస్ నా తండ్రి ఏసయ్యా ఆన్లైన్ లో జరుగుచుండగా నా తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను బాబు. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన నిన్ను ప్రార్థన చేస్తున్నాను. అన్ని నాయన ప్రార్థన విని నాయన మీరు స్తుతి అంశంగా మార్చగలిగిన మీరు ఒక్కరే అని ప్రభా మీ దగ్గర ప్రార్థన చేస్తున్నాను బాబు. ఏసయ్యా మా సంఘాన్ని దీవించండి, మా సంస్థను జేఎల్ఎం సంస్థను దీవించమని ప్రార్థన చేస్తున్నాను, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నాయన. దైవజనులు డేవిడ్ బల్లమయ్య గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించి ప్రభా బహు బలంగా వాడుకోమని వేడుకొంచున్నాను బాబు, నీకు స్తోత్రం. సువన్ రాజయ్య గారిని బట్టి, పాస్టమ్మ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను బాబు. అదే విధంగా జాన్ డేవిడ్ అయ్య గారిని బట్టి ప్రభా నాయన వారి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. కన్నడ చర్చ్ పాస్టర్ శిరోమణాయ్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను, వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను బాబు. నాయన విద్యాసాగర్ అయ్య గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అదే విధంగా జేఎల్ఎం సంఘ విశ్వాసులందరినీ బట్టి వందనాలు బాబు. నా తండ్రి యేసయ్యా ఈ దినాలలో ప్రభా నాయన ఎవరి ఇంట్లో వారు ఉండి నాయన ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటుండగా ప్రభా ఇంకను వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ప్రతి అవసరత తీర్చండి బాబు. వారి పిల్లల్ని దీవించండి బాబు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఈ ప్రార్థన అంతా మీరు విన్నారని నమ్మి నిన్ను స్తుతిస్తూ ఈ ప్రార్థన అంశాలన్నింటినీ స్తుతి అంశంగా మార్చి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి ఇంతవరకు మన ప్రార్థన ఆలకించిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. మరి అదేవిధంగా మనం ఇప్పుడు వర్షిప్ లో కొనసాగుదాము. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు, సర్వంత్రయామి నీకే వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్నదేవా మా ప్రియుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నన్ను మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సజీవ లెక్కలో నిలబెట్టిన నీ ఘనమైన నామునకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి.
నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం, నిన్ను హెచ్చిస్తున్నామయ్యా. కీర్తనీయుడు అయిన నిన్ను గణపరుస్తున్నాం తండ్రి. మహిమగల తండ్రి అయిన నిన్ను ఆరాధిస్తున్నామయ్యా, పూజిస్తున్నామయ్యా, కొనియాడుచున్నామయ్యా తండ్రి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడువైన నీకే మహిమయు ఘనతయు ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. హాయ్ పిల్లలు అందరికీ హాయ్. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో టుడే అనేక రోజుల తర్వాత ఇలా కలవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. సమయించిన అక్క వాళ్ళకి, సూపరింటెండెంట్ వారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఇది చూస్తున్న మీ అందరికీ కూడా బిగ్ 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 థ్యాంక్స్. సో ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పటికీ మీరు అందరూ ఆలోచిస్తుండొచ్చేమో, అరే ఏంటబ్బా అన్నవాళ్ళు అక్క వాళ్ళు అందరూ ఈ గోల్డ్ కలర్ వేశారు, ఎల్లో కలర్ వేశారని. ఈరోజు ఏంటంటే ఈ యొక్క గోల్డ్ ఆర్ ఎల్లో కలర్ ఈజ్ రిజెంబ్లింగ్ అవర్ హెవెన్. మన దేవుడు, ఆయన దూతలు, అలాగే రాబోయే రోజుల్లో మనం ఉండబోయే ఆ పరలోకానికి సూచిస్తూ ఈరోజు మనము ఈ యొక్క గోల్డ్ కలర్ ఆర్ ఎల్లో కలర్ డ్రెస్ కోడ్ని వేసుకున్నాం. కాబట్టి పిల్లలు, మరి అట్టి రీతిగా అక్కడికి చేరాలి, ఆ పరలోకంలో మీరు కూడా ఉండాలంటే మనందరం కూడా టీచర్స్ చెప్పే మాటలు వింటూ, వారు చెప్పే బైబిల్ పాఠాలు విని చక్కగా దాన్ని మన మనసులో పెట్టుకొని దాని ప్రకారం మనం మంచిగా గుడ్ పీపుల్ లాగా, గుడ్ చిల్డ్రన్ లాగా ఉన్నారనుకోండి, దేవుడు ఏమంటారు తెలుసా? ఇట్టి వారిదే ఈ పరలోక రాజ్యం అని దేవుడు సెలవిస్తాడు. కాబట్టి మనం అందరం కూడా మంచి ప్రవర్తన కలిగి ఇక్కడ వీబీఎస్లో చెప్పే ప్రతి లెసన్ విని మంచిగా అర్థం చేసుకొని దాన్ని పాటించామంటే దేవుడు మనందరినీ ఆ పరలోక రాజ్యంలో చోటు అనుగ్రహిస్తాడు. మనందరినీ ఆయన యొక్క పరలోక రాజ్యం జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి మనందరం పరలోక రాజ్యంకి వెళ్దామా? వెరీ గుడ్, వెళ్దాం. ఆమేన్. మరి నెక్స్ట్ ఏంటో మీకు తెలుసా? అది నెక్స్ట్ రేపే చూద్దాం. బాయ్. మంచిది పిల్లలు, ఈ రోజున మొదటి దినం చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిపించుకున్నాం. చివరి ప్రార్థన చేసి ఆశీర్వదిస్తాం. చక్కగా దేవుని వాక్యం విన్నారు, నేర్చుకున్నారు. జాగ్రత్తగా గుర్తుపెట్టి ప్రార్థన చేసి ముగిస్తాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఈ VBS కార్యక్రమం చక్కగా ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా మరి పిల్లలందరినీ సండే స్కూల్ టీచర్స్ ఇన్స్పైర్ చేయాలనే మనసు కలిగి, ప్రేరేపణ కలిగి ఈ విధంగా వారితో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. ప్రభుత్వాలు లేదా పరిస్థితులు మాకు అనుకూలంగా లేకపోయినప్పటికీ, లేదా పరిస్థితులను బట్టి మేము మీ మీద విన్నప్పటికీ, ఏ విధంగానూ చిన్న బిడ్డలకు కూడా వారికి మీ వాక్యము అందించాలనే మనసు కలిగి టీచర్స్ ముందుకొచ్చి ఈ పద్ధతిని వారు ఇంట్రడ్యూస్ చేసి మన బిడ్డలందరికీ, ముఖ్యంగా JLMలోనూ వారి స్నేహితులు కూడా చిన్న బిడ్డలు, అన్ని రకాల వయసు కలిగిన బిడ్డలు ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, తల్లిదండ్రులు కానీ, వారి పిల్లలు కానీ, వారి పిల్లల స్నేహితులు కానీ, ఎందరైతే ఈ కార్యక్రమం చూస్తూ ఉన్నారో వారందరికీ ఈ కార్యక్రమం, ఈ చెప్పబడిన మాటలు, చెప్పబడినటువంటి దేవుని వాక్యం వారందరి జీవితంలో ఘనంగా మొలకెత్తబడి, నాటబడి, చక్కగా తండ్రి నాటబడి, మొలకెత్తబడి రాబోయే కాలంలో మహావృక్షముగా అనేక జీవితాల్లో, జీవితంలో మేలు కరకై వారి జీవితాలు జీవనకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా ఈ సండే స్కూల్ నడిపిస్తున్నటువంటి సండే స్కూల్ టీచర్స్ అందరిని బట్టి, వాలంటీర్స్ని బట్టి, ఇంకా మరి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మరి పిల్లలందరినీ, దైవజనులందరినీ బట్టి కూడా నేను స్తుతిస్తూ, ఈ విధంగా ఈ వారం రోజులు జరిగేటువంటి కోరికల వల్ల అందరికీ కూడా రాబోయే తరానికి, ముఖ్యంగా ఈ బిడ్డలు దీవెనకరంగా ఉండడానికి తీర్చిదిద్దమని, టీచర్స్ రావాల్సినటువంటి ఆశీర్వాదాలు వారికి దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆలోచిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను.
మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసము, సన్నిధి మనకును లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. థాంక్యూ.